హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నామండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ ఉల్లికారం అయితే చేస్తున్నాను అనమాట. కాకరకాయ నేను ఎప్పుడు చేసినా సరే సేద్ అనేది అస్సలు ఉండదు. ఇంకొకటి చేసిన వెనకనే అయిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కూడా చేస్తూ ఉంటాను నేను ఇంట్లోన. అవి ఎక్కువ రోజులు ఉండవు అనమాట. ఎప్పుడు మనం మామూలుగా అయితే ఇంట్లో పప్పు చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లోకి నంజుకునికి ఇంకా అట్లా అయిపోతూనే ఉంటుంది అనమాట. ఇంకా ఈ రోజు కూడా అయితే మాత్రానికి నేను చేదు అనేది కాకరకాయ అస్సలు ఉండదు చూడండి. ఈ ఉల్లికారం అయితే ఒకసారి ట్రై చేయండి అబ్బా. ఫస్ట్ అయితే ఇంకా ఇవన్నీ కాకరకాయలు అయితే తీసుకునేది చూడండి. నేను రాలేదు, మొన్న మా బాబాయ్ ఇచ్చి పంపించేవి చూస్తే ఇంకా బాగుండయి చేద్దాం పని తీసుకొని వస్తాయి. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి ఇవన్నీ అయితే నూనెలో కొంచెంసేపు వేపుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఇవన్నీ ఫస్ట్ అయితే పొయ్యి అయితే అంటించుకుందామండి. పొయ్యి అంటించిన తర్వాత కాకరకాయల పని పోదాం. కొంచెం నిదానమైన పర్లేదు కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అబ్బా. ముఖ్యంగా ఉత్తిపప్పు చేసినప్పుడు నంజుకునేకి ఇంకా వినోద్ ఎప్పుడైనా ఉత్తిపప్పు చేసిన ప్రతిసారి యాదవ్ ఒకటి ఉండాలంటాడు. నేనేం అట్లా ఏం లేదబ్బా, ఏదున్నా అడ్జస్ట్ అయితే తింటాను. ఇంకా వినోద్కి అట్లే ఉప్పులేకి నంజుకునేది ఉంటే హ్యాపీగా తింటాం. పప్పు అని చిరాకు పడినట్ట. ఈ పప్పు గిప్ప అనేది వద్దులే, కొంచెం పప్పు అన్నం పిల్లలు నిజమంటే మనలోకి మాట్లాడతారు. మళ్ళీ అప్పటికే నేను అన్నము పప్పు చేసి వచ్చాను. పప్పులేక బాగుంటుందిలే. ఆల్రెడీ చపాతి రాత్రి తిన్నది. ఇక ఈరోజు ఫుల్ పండగే ఇంకా మన ఇంట్లో. ఇంకా పొయ్యి అయితే అంటుకునింది. ఫస్ట్ అయితే మాత్రానికి మనము బాళ్ళ పెడదామండి. ఈరోజు 2 బాళ్ళు అవసరం, అందుకోసమే 2 తీసుకొని వచ్చాను చూడండి. ఏంటికి 2? ఇవన్నీ ఫస్ట్ నూనెలో బాగా వేపాల విన తర్వాతకి కొంచెం అడుగంటలో కూడా బాగా కనిపించలేదు కదా అని వేరే దాంట్లో చేద్దామని వేరే తీసుకొని వచ్చాను. ఈ కాకరకాయ ఉల్లికారంకి కొంచెం నూనె అయితే ఎక్కువ పడుతుంది చూడండి. చూసివాడు ఇంకా నూనె అయితే కాగేదే. జీలకర్ర వేసుకుందామండి. ఫస్ట్ జీలకర్ర, ఉల్లిగడ్డలు వేసుకుందామండి. దూరముడు పొయ్యేటి అంటుకుంటే ఎంతసేపు కాగలే వినా. ఇట్లా ఉల్లిగడ్డలు ఎర్రగా అయ్యేటివి అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకుందామండి. పూర్తి ఎల్లిపాయలు ఇవన్నీ అయితే కొంచెం సేపు నూనెలో వేగని ఇవి వేగిన తర్వాత గడ్డకు తీసుకుందామండి. కాకరకాయలు ఎప్పుడు నీట్గా చేయాలి? కాకరకాయలు ఇవి అయిపోతే కాకరకాయలు నీట్గా చేస్తా, లేదంటే చేస్తున్నా వద్దులే. ఒక పని అయిపోయి ఫస్ట్ ఊకో, నన్ను ఊక కనిపించేది. ఇవి ఒకటి అయితే గడ్డకు పెట్టుకుని వచ్చుకున్నా చల్లగా అయితే మిక్సీ పట్టాల, రోట్లన్నా వేసేది కాదు, మెత్తగా కావాలి ఉల్లిగడ్డ. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగేవబ్బా. ఇంకా గడ్డ తీసుకున్నామండి ఉల్లిగడ్డలని. వస్తున్నది కమెంట్, దానికి ఒక్కటి మార్చు, పక్కకు తీసుకుందామండి లేదంటే కిందకి తీసుకుందామండి అను. ఇంకా ఉల్లిగడ్డలు అనేది ఒక ప్లేట్లోకి అయితే తీసి సైడ్ పెట్టుకుందామండి. ఇవన్నీ బాగా ఆరాల, చల్లగా అయితే మిక్సీ పట్టుకు వస్తుంది. ఇట్లా ఉల్లిగడ్డలు వేపి గడ్డ తీసుకున్న తర్వాత ఉద్దిబ్యాలు, శనగబ్యాలను అయితే వేపుకుందామండి ఇదే నూనెలోనే. శనగబ్యాలు వేసుకుందామండి, అట్లే ఉద్దిబ్యాలు. ఇట్లా ఉల్లిగడ్డలు వేసినాక ఈ బాలంతా ఇట్లా అవుతుంది అనమాట. అందుకోసమనే వేరే బాల్లో కూడా వేరే బాల్లో చేసుకుందామని వేరే తీసుకొచ్చాను. దాంట్లో చేస్తున్నాం ఇప్పుడు, దాంట్లోనే చేసేది. ఇప్పుడు ఒకటి వేపుతాను, ఆ కాకరకాయలు కూడా వేపాలి ఇట్లా నూనెలాన. అమ్మో నీకు దండం పెడతాను, నూనె తక్కువ వంటలు చేయి. సరే అవి వేగని ఇంకా ఉద్దిబ్యాలు, శనగబ్యాలు అయితే మాత్రానికి నూనెలో వేగను. ఫస్ట్ పొయ్యి అంటిస్తాను.
పొగ వస్తుంది. ఖర్చులు చూసుకొని చేసుకున్నారు ఫ్రెండ్స్, లేకపోతే ఇబ్బందులు పడతాము. నేనేమి ఎక్కువ నూనె వేసేటివి వేయండి నా ముందే చెప్తుండా జాగ్రత్త అని. ఏటికట్టు ఊకి నువ్వు తెచ్చేవాడు నువ్వైతావు, ఆడ ఖర్చు ఎంత పెట్టి తెస్తావో తెలియదు కదా నాకు. ఊకి ఇంటికాడికి వచ్చి నాకు లెక్క చెప్తావు, అర్థం కాదు నాకు. రోజులో బాగాలేవు, ముందరే పెట్రోల్ లేదు డీజిల్ లేదని 2 రోజులు, ఇంతకుముందు గ్యాస్ ఇబ్బంది వచ్చి కొన్ని రోజులు, చెప్పలేం. జాగ్రత్తగా ఉండేది మంచిది. ఇంకా ఇవన్నీ కూడా ఏగేవన్నమాట. గడ్డ తీసుకుందామండి. ఇంకా కాకరకాయలని అయితే కట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే మాత్రానికి అవన్నీ చల్లగా అయితే అలకల్లా ఇంకా ఇవి నూనెలో వేపుకోవచ్చు అనమాట. ఇంకా మనమైతే ఒక్కొక్క ఇంచు ఉండాలి చూడండి, ఇట్లా ఉల్లికారంకి ఈ సైజులో ఉండాలి. చేస్తున్నావు ఇప్పుడు ఇట్లే ఉండాల్సింది మరి. చేసింటి పోయేటప్పుడు ఇంట్లో సరే మరి అవు అది పండు బాగినట్టుగా పర్లేదా? ఏం కాదులే, ఇత్తనాలు తీసేస్తాము, ఏం అవసరం లేదు దాంతో. అట్లా ఎన్నిసార్లు చేశాను వినోద్ కాకరకాయని నేను. అంటే ఒక రకం కాదు, చేంజ్ చేసుకుంటూ చేస్తాను అనమాట. చేయడం కూడా అంతే చక్కనైపోతుంది చూడు మరి. ఇంకా మామూలుగా ఈ ఇత్తనాలన్నీ గడ్డ తీసుకోవాలి. ఇట్లా పండు మాగకపోయినా కన్నీ తీసుకోవాలి చూడండి ఇత్తనాలు. ఎందుకంటే ఉల్లికారంని ఈ కాకరకాయలకి నింపాలన్నమాట. ఇప్పుడు ఉల్లికారం కాకరకాయలకి నింపాలని ఇట్లా అన్ని ఇత్తనాలన్నీ తీసుకుందామండి. ఇట్లా కోసిన తర్వాత కాకరకాయ ఇట్లా కోసిన తర్వాత ఇత్తనాలన్నీ గడ్డ తీసుకుందామండి. ఇత్తనాలు గడ్డ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మామూలుగా ఉల్లికారం అనేది ఈ కాకరకాయలకి నింపుకున్నల్ల. అందుకోసమనే అన్ని కాకరకాయల్లో ఉన్న ఇత్తనాలన్నీ గడ్డ తీసుకుందామండి. ఇట్లా నేను ఇట్లా పైకి తీసుకొని వస్తాం కత్తి అని పెట్టుకుని ఉంటే మన ఇష్టం తీసుకునేది కత్తిని. ఇట్లా పని ఉన్నది కదా అని తీసి పెట్టాను, పైన పెడతాను. అసలు ఒకసారి దెబ్బ తినానబ్బా మా ఐరమ్మతో. అప్పటి నుండి కత్తులు అసలుకి కింద పెట్టేదే లేదు, అన్ని పైన పెడతాను. అందున అట్లా ఏడన్నా పెట్టిన కాక అట్టు బుడి 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 తిరగలాడతారు కిచెన్లో. ఇద్దరు తీసుకుంటారు, ఆడ దొరుకుతుంది వెళ్ళలేదు. కిచెన్లోన సామాన్లు పెట్టేకి ఏమన్నా అరేంజ్ చేయాలి గోడకి. మన గూడ్లే ఉన్నాయి కదా, గూళ్ళు ఉంటే మరి కత్తులు ఎందుకు దొరుకుతున్నాయి పిల్లలకి? ఒకసారి కాదు నన్ను చూడబట్టే అందేటట్టుండే గూళ్ళు. ఈ కాకరకాయలు బాగా చూడు, ఇత్తనాలు కూడా బాగుంటాయి. తీసి పెట్టానే, తీసి పెట్టిన మనకి నాటుకునే కాడ ఉండదులేమ్మా. పిచ్చేసి ఎంతమంది ఆ టప్పులని అవి బతుకడం కొన్ని రోజులు చచ్చిపోవడం, మళ్ళీ అదొక బాధ. అవి ఎండిపోయిన బాధ, అవి లోపలికి ఏర్లు వేయలేదు, ఉండేది గంతమన్ను వేయాలా మరి ఫీల్ కావాలా. నమ్మకంతో చేసుకుందాం, డిసప్పాయింట్ కాదు. ఇప్పుడు కొట్టంలో చేసి ఇప్పటికి అట్లా ఈ ఎండకి నీళ్ళు లేకుండా అట్లే అట్లా నేల వేరు, ఆవిటి కథ వేరు. మనం ఉండే చాలా మంది మిద్దిపై అన్ని రకాల పంట వాళ్ళు ఆవిటికే పనార్లు అయి ఉంటారు, నీళ్ళు అందే తట్టు పెట్టింటారు, ఎరువులు కలిపేస్తుంటారు. డైరెక్ట్ పెట్టలేకుంటారు, డైరెక్ట్ పెట్టలేరు. డ్రమ్ముల్లోనా పెద్ద పెద్ద కుండీల్లోనా పెట్టింటారు. కరెక్టే, అంత బరువు మోస్తుంది కదా, మిద్ది దెబ్బతిందా అంటాను. ఏమో మనకి ఎక్స్పీరియన్స్ మనకు తెలియలే కానీ కరోనా టైంలో అట్లా వాళ్ళకి చాలా మేలు. మరి ఇంట్లోనే కూరగాయలు వచ్చింటాయి, కూరగాయలకు లైన్ నిలబడుతుంటుంది. కూరగాయలు తెచ్చుకునే
అంటే టైం ఉంటుండే దానికి కూడా. ఈ టైం వరకే ఇంకా ఎప్పుడు పొద్దు ముగ్గు దొరికెళ్ళేవి. ఇంకా పొద్దున పూట 1 గంట అంటే ఇంకా అయిపోయి. ఇంకా ఇంకా కాకరకాయలు మొత్తం అయితే మాత్రానికి నీట్ చేసాను అనమాట. ఇంక వీటిని నూనెలో అయితే వేపుదామండి. అంతేనా? అంతే, నూనెలో వేపుతాం. చాలా ఇంకా నూనె అయితే కాగేదనమాట. ఇంక ఇప్పుడు కాకరకాయలు వేసి వేపుదామండి. అన్నీ ఒకేసారి పట్టదు అయితే అది చూడు అని చెక్క నీళ్ళు పోసుకుంటావమ్మా. బాగున్నదిలేమ్మా. గోలత్ చేపించిన. ఓకే మమ్మీ, ఈరోజు తొందరగా లేచి రెడీ అయ్యేది మా ఐరమ్మ. లేట్ లేచినా తొందరగా రెడీ అయ్యేది. ఇంకా కాకరకాయలు అయితే మాత్రానికి ఏగేమన్నమాట నూనెలోన. ఇంకా గడ్డకు తీసుకున్నామండి కాకరకాయలని. ఓమా ఇంకా ఇట్లా పచ్చిగున్న కాకరకాయలు ఇట్లా వేసిరండి. మరి ఇప్పుడు అన్నీ వేసుకుందామండి. ఇవి మిగతావి కాకరకాయలు మిగిలిన కాకరకాయలని సేమ్ ఇట్లే నూనెలో వేపుకుందామండి. ఇట్లయితే చేదు ఏముండదు చూడప్ప. మంట బాగా పెట్టి కాకరకాయలు బాగా వేస్తాను. ఇవన్నీ అరే నెత్తి తుడుస్తారా ఐరానికి? అట్లా బాగుండదే. నెత్తి మరి పడుతుంది అట్లా ఉంటాయి. ఇది ఇస్తారా మమ్మీ? నిసి వస్తులే మమ్మీ, రా మమ్మీ. పైకి రా, ఊకు మడసంగరా. డ్రెస్ బాగున్నది. వెరీ గుడ్. ఇంతే బయట ఉంటావు కదా. అయ్యో డాడీ గుండు గుండు. ఆల్రెడీ బొగ్గు నోట్లోకి వేసేవాళ్ళ ఇండియా వచ్చేది ఒకటి. నిల్లాతవా? అమ్మో ఉప్పు డబ్బులు చూడు ఆడినప్పుడు ఉప్పుకుంటుంది చూడు ఉప్పుని. ఏమి ఉప్పు తినకూడదా? ఏమి లేదులే. ఏం నాన్న సెలు దొరికైపోయి. హాయ్ డాడీ. హాయ్ అది హాయ్. ఇంకా ఈ కాకరకాయలు కూడా నూనెలో అయితే ఏగేవే. ఇంకా గడ్డ తీసుకుందామండి వీటిని. అయ్యో దింపుతాను ఇది బాలని. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి మనము ఇవి ఉద్ది బ్యాలు శనగ బ్యాలని ఫస్ట్ మిక్సీ పడదాము.
ఎందుకంటే ఇవి ఉల్లిగడ్డలు కొంచెం మెత్తగా ఉంటాయి కదా, ఇవి మెదగవు అనమాట. అందుకోసమనే ఫస్ట్ వీటిని మిక్సీ పట్టాల. ఉద్ది బ్యాలు శనగ బ్యాలని. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి ఇవి మాత్రమే మిక్సీ పడదామండి. మెదగవు కాబట్టి ఉల్లిగడ్డలు వేస్తే మాత్రానికి మెదగలేవి. ఇంకా ఇవి మెదిగిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు తర్వాతకి ఉప్పు కారము పసుపు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని వస్తాం. ఉల్లిగడ్డలేకి ఉప్పు కారము పసుపు ఉప్పు వేసి దాంట్లోకి వేసి మొత్తం అన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. పట్టుకొని వస్తాం. సర్లే పేరు ఇదే ఉండండి మీరు. మిక్సీ గిన్నె తీసుకుంటాను వచ్చి. ఇంకా మొత్తానికి అయితే కారం అయితే మాత్రానికి మిక్సీ పట్టుకొని వచ్చాను చూడండి. ఇంకా ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క కాకరకాయ తీసుకొని ఈ కారంని నింపుదామండి, ఉల్లి కారంని. Del ser, quiero puedas ver que salimos del suelo y abrimos el mirar al fuego en nuestra mano. కూర్చుంటే ఇంకా మొత్తానికి అయితే కాకరకాయలకి అయితే మాత్రానికి ఉల్లికారం అంతా ఇట్లా నింపాను అనమాట. ఇంకా పొయ్యి దగ్గర పోయి ఇట్లా మగ్గిస్తాం పండి. అయిపోయలే ఇంకా వంట కూడా. ఇంకా ఇంకొక బాల పెట్టి అయితే నూనె అయితే పోసుకుందామండి. ఇంకా కాకరకాయ ఉల్లికారం లాస్ట్ పద్ధతి ఇంకా అయిపోయింది చూడండి. ఇంకా అంతా లాస్ట్లో ఉన్నాం. ఇంక ఇప్పుడు ఇంకా ఇంత నూనె వేసి కొంచెం కాగనాగు నూనె. ఏం లేదు ఇంకా ఇవన్నీ ఇందులోకి వేసుకుంటే కొంచెంసేపు నూనె మగ్గితే అయిపోయాయి. ఇంకా కాకరకాయ ఉల్లికారం రెడీ. ఏం వినదు ఏమని చెప్పాలా? ఏం లేదు. ఏమో నవ్వుతున్నావు బయట నాకు అనిపిస్తున్నది. ఏంటి నవ్వు వస్తున్నది? నూనె తక్కువ వాడంట కదా. అవు ఈ వంటకి కొంచెం ఎక్కువ అవుతుందని ఫస్ట్ చెప్తున్నాను. నాకు ఎప్పుడు చెప్తుంది? ఫస్ట్ చెప్పానే అంటే వీడియో తీసేటప్పుడు చెప్పేట్లా కానీ ముందే చెప్పలేను. వీడియో తీసేటప్పుడు కూడా చెప్పలేవు. నాకు నాన్న అడిగినాక అసలు అడిగలేను నాన్న కానీ తక్కువ వాడంటే. ఇంకా నూనె అయితే కాగేదే. ఇంకా ఇవన్నీ అయితే దీంట్లోకి అయితే వేసుకున్నామండి నూనెలోకి. తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పాల. మసాలా దాంట్లోకి నూనెలోకి పడితే మాడిపోతుంది మసాలా. ఇట్లా 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 వేస్తుందండి అడ్డమే నిలువ వేద్దండి. కారం అంతా రాలిపోతుంది అనమాట కిందికి. వేసావు కదా నువ్వు కానీ నిలువ 2 రోజులతో కనపడిస్తున్నాయి నీకు. యాడేసాను నీకు ఇది ఒక్కటేలే. అది మరి మధ్య చిన్నది మరి ఏదో మాటలు పెట్టు అట్లుండి కొనిస్తే పడితే వేయి లేకుంటే నీ దానం ముందు ఏడాది నూనెడా కలపల్లంగా అంటే ఏం కాదు నూనె సరిపోతుంది. అయితే ఇప్పటికే దెండు నూనె వాడేం తిన. కలిపితే సరిపోతుంది నూనెగా. ఇంకొంచెం సేపు మాత్రమే నూనెలో మగ్గించుకొని దింపడమే చూడండి. ఇంకా కాకరకాయ ఉల్లికారం అయితే మాత్రానికి రెడీ అయినట్లే. ఇట్లా చింతొక్కతో అది కూడా చేస్తుండే తెలుసా నేను. కాకరకాయ చట్నీ మా అమ్మ భలే చేస్తుండే. చింతొక్క అధ్వానంగా ఫాయమ్మ చింతొక్క అయితే.
ఇంకా అయిపోయేదిలే, ఇంకా కొంచెంసేపు కాదు వినది ఎంత మంచి వాసన వస్తున్నది చూడుగా. ఉల్లికారం కదా ఇంకో నూనెలో మగ్గుతూనే ఉండదు, వాసన అయితే మంచి వాసన వస్తున్నది అబ్బా. అదే ఇంట్లోనైతే కానీ ఇంట్లో అల్లా గుమగుమ వాసన వస్తుంది. అవే కొంచెం సేపు మంట అయితే తక్కువ పెట్టుకునండి, ఎక్కువ పెట్టద్దండి, మాడిపోతాయి అనమాట. ఇట్లా సన్నగా మంట కదా. అవు సూపర్ కాంబినేషన్. చపాతి కూడా ఉన్నది, అన్నిటిగా తెచ్చుకున్నా మరి. ఎండ వస్తుంది నీడ అక్కడ లేదా, ఇంకా ఇక్కడ ఏమో ఆట వచ్చి పోతే అన్న రజా అనింది నన్ను. తెస్తాలే ఇదికే. అబ్బో నాకు తినాలా అనిపిస్తున్నది. ఇంకా మొత్తానికి అయితే కాకరకాయ ఉల్లికారం అయితే మాత్రానికి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా దింపుకుందామండి. చాలా బాగుండదు చూడండి అబ్బా. దింపుతాను. ఆడికే ఆడబెట్టి ఆటి తీసుకొస్తాం. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. తిన్నామైరా, తిన్నాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి కాకరకాయ ఉల్లికారం అయితే చేశాను అనమాట. ఇంకా ఆల్రెడీ పప్పు కూడా చేశాను, చాలా బాగుంటుంది అనమాట. రాయిరా తిను. సూపర్ ఉండదండి. నువ్వు కాకరకాయ తినలేవు, మనం నూనెలో వేపుకుంటాం కాబట్టి కాకరకాయని షేర్ ఆడే బాగా పోతుంది అనమాట. చాలా రుచి ఉండదు కాకరకాయ. తినరా keep the time. Won't you lie beneath me, brain boys, keep the time. If this sound ain't perfect, that's how it's mine. Someone left the radio humming low next door. Someone left the radio humming low next door. Static sings the harmony. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే కాకరకాయ ఉల్లికారం అయితే మాత్రానికి చాలా బాగున్నది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అబ్బా. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్లో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.